హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. సో చాలా డేస్ అయింది కదా మన యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ అనేది పెట్టి. సో ఇంకా నేనైతే డిలే చేయనండి, చాలా వీడియోస్ అయితే మీకు వస్తున్నాయి. ముందు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా, సో తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో ఇక్కడ నేను చూపిస్తున్న వ్లాగ్ అంతా మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ చూసేసరికి. సో ఇదంతా కూడా వరలక్ష్మి వ్రతం ముందు రోజు ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అదంతా కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఫుల్ నేను ఎలా డెకరేట్ చేశాను, ఎలా పూజ చేసుకున్నాం, నేను ఎలా రెడీ అయ్యాను అంతా కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇంతకీ మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అంతా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను. సో ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఇంకా మంచి వ్లాగ్స్ మీ ముందుకు వస్తాను. సో ఇంకా ఫుల్ వీడియో చూసేయండి. ఆల్రెడీ మీకు చెప్పినట్టే ముందు రోజు అయితే మేము కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాము. అందులో ఇదొకటి సిల్వర్ సామాన్లు, బ్రాస్ సామాన్లు అన్నీ కూడా నీట్గా కడుక్కొని తుడిచి పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళకే ఎక్కువ పని ఉంటుంది, ఏ టైంలో ఏం అవసరం వస్తుందో తెలియదు అని చెప్పి మేము ముందే ప్రీ ప్లాన్డ్గా అన్నీ కడుక్కొని అయితే సెట్ చేసుకున్నాం. ఈవెన్ తాంబూలాలు కూడా మేము ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో అదంతా కూడా మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. సో నేను అవన్నీ కడిగిలోపే మా మదర్ పిండ్లన్నీ రుబ్బేసి శనగలు కూడా నానబెట్టారనమాట. ఎందుకంటే రేపు మార్నింగ్ ప్రసాదాలు చేసే హడావడిలో ఉంటారని ఈవినింగ్ 7-7:30 ఆ టైంకి నానబెట్టారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా దోశ పిండి అన్నీ రుబ్బి పెట్టారు. ఏంటో అండి, ఏదైనా పండగ ముందు ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం టైం ఉంది కదా అని అనే టైంకే చాలా తొందరగా అయిపోతుంది. టైం అయితే చాలా ఫాస్ట్గా అయితే గడిచిపోయింది. సో తీరా చూస్తే 11 అయిపోయింది. సో ఇంకా మా మదర్ అయితే బయట గడపని ఇట్లా పూజిస్తున్నారు బియ్య పిండి అండ్ కుంకుమ బొట్లు పెట్టి. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి. సో ఇక్కడ అంతా అయిపోయినాక లాస్ట్లో ఇంకా అమ్మవారికి చీర కట్టడానికి అయితే మేము ముందు నైటే ప్లీట్స్ పెట్టేసుకొని పిన్నిస్ అయితే పెట్టేసామన్నమాట, స్టిఫ్ నెక్ ఉంటుందని చెప్పి. సో మేము ఎవ్రీ ఇయర్ కడతాము. సో అట్లా మేము ఎవ్రీ ఇయర్ చూస్ చేసుకుంటాము ఇలా క్లాత్ కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని. సో అట్లా ఈ ఇయర్ అయితే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పైన ప్లెయిన్ బుటీస్ వచ్చి నెట్టెడ్ రెడ్ కలర్ది మేమైతే సెట్ చేసాము. సో మా మదర్ అయితే ఇక్కడ ప్లీట్స్ పెడుతున్నారు, నేనైతే సింపుల్గా పిన్నిస్ అయితే ఓపెన్ చేసి ఇస్తున్నాను. సో మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఈజీ పనులు మనం చేసేసి టఫ్ ఉన్నవి పేరెంట్స్కి అప్పచెం. సో డూ కామెంట్స్ బిలో.
ఇంకా నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే పూజ చేశాను. తర్వాత కలశం పెట్టి డెకరేట్ చేసుకుందాం అని చెప్పి ఎర్లీగా లేచి పూజ చేసేసాను. ఈలోపు మా మదర్ అయితే పక్కన ప్రసాదాలన్నీ చేస్తున్నారనమాట. మేము ఏమేమి ప్రసాదాలు చేసాం బేసిక్గా నేను తీసేదాన్ని, బట్ నేను ఎర్లీగా లేచి పూజ చేయడం నేను కుకింగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. తప్పకుండా వినాయక చవితికి అయితే నేను చాలా వరకు డీటెయిల్గా మీకు కుకింగ్ రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో మేమైతే ఇలా డెకరేట్ చేసాము మా దేవుడి మందిరం అయితే. సో మా మదర్ పక్కన వంట చేస్తే నేనైతే ఈ స్టూల్ అన్నిటికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాను. అండ్ అక్షింతలు, పసుపు తాడు అవన్నీ కూడా సెట్ చేశాను అనమాట. తోరణాలు కట్టడానికైనా అవన్నీ కూడా సెట్ చేశాను.
ఇక్కడ ఫైనల్గా అయితే ప్లేస్ చేసేసాను. వెనకాల నేను చేసింది ఏంటంటే ప్లాస్టిక్ వార్డ్రోబ్ ఉంటుంది కదా, అరిటాకుల టైప్. సో ఆ క్లాత్ని నేను వెనకాల దేవుడి మందిరానికి డబల్ ప్లాస్టర్ వేసి పైన గంటలు, లోటస్, నేను ఇవన్నీ కూడా అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. సో నేను చాలా అకేషన్స్కి వాడుతూ ఉంటాను, రీప్లేస్ చేస్తూ కొన్ని బుటీస్ అంతా కూడా. సో అంతా కూడా డబల్ ప్లాస్టర్ చేస్తే కానీ ఆ లుక్ రాలేదు. యాక్చువల్లీ నేను కింద కూడా లోటస్ పెడదాం అనుకున్నాను, బట్ మనం పూజ చేస్తుంటే పక్కన అవి ఇవి ఉంటాయి కదా, ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ పెట్టినప్పుడు అని చెప్పి నేను కింద అయితే ఏం పెట్టలేదు. సింపుల్గా నేనైతే అలా డబల్ ప్లాస్టర్ వేసి పెట్టేశాను. సో ఆ తర్వాత మా మదర్ అయితే కలశంలో కొంచెం నీళ్ళు, పసుపు, కుంకుమ, రూపీ కాయిన్, ఫ్లవర్ వేసి కలశాన్ని అయితే ప్లేస్ చేశారు. మేము ఎప్పుడు ఇంతే పెడతాము, బట్ మేము ఈసారి ఏం చేసామంటే ఒక స్టెప్ పెంచుదామని చెప్పి కింద ఇంకో బిందె అయితే ప్లేస్ చేసామన్నమాట. సో నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను మా మదర్కి అది కట్టడానికి. అదేమో జారిపోతూ ఉంది. యాక్చువల్గా ఇవన్నీ మేము నైటే సెట్ చేసుకుంటాం, బట్ నైట్ పెట్టచ్చో లేదా అని చెప్పి మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయిపోయినాక కింద అయితే ఇది తయారు చేసామన్నమాట. సో ముందుగా నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఒక హైట్ పెంచుదామని చెప్పి ఈసారి మేము అట్లా బిందె అయితే పెట్టి సేమ్ ఆ కలశాన్ని అట్లా రీప్లేస్ చేసి ప్లేస్ చేసామన్నమాట. సో ఫైనల్గా మా అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేసాము. బేసిక్గా జడ అవన్నీ సెట్ చేస్తారు, కానీ అంతవరకు తీసుకుంటే ఇంకా టైం టేకన్ అని చెప్పి సింపుల్గా మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్న పద్ధతి ఇదే అనమాట. సో మేజర్ డెకరేషన్ పార్ట్ అయితే నేనే చేస్తాను, పూజ విధానం అంతా కూడా మమ్మీ చేస్తారు. నేను మదర్కి ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తాను అనమాట, ఏమన్నా కావాల్సిన ప్రసాదాలు కానీ అట్లాగా. ఇది చేయడానికే మాకు ఆల్మోస్ట్ 1 అవర్ అయితే తీసుకుంది. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ నేను ఫుల్ డీటెయిల్గా మా అమ్మవారిని ఎట్లా అలంకరించాను, నేను ఎట్లా డెకరేట్ చేశాను, బ్యాక్ డ్రాప్ అంతా కూడా చూశారు కదా. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి, మర్చిపోవద్దు అసలు. సో యాక్చువల్గా ముందైతే మనకి వెడ్డింగ్ బ్లాగ్స్ అనేవి రావాలి. ఆల్రెడీ నేను కజిన్ ఎంగేజ్మెంట్ బ్లాగ్ అనేది పోస్ట్ చేశాను, బట్ వరలక్ష్మితం బ్లాగ్ చేసి కూడా 2 to 3 days అయ్యింది, అది ఇంకా పోస్ట్ చేయలేదని చెప్పి ఫస్ట్ అయితే వరలక్ష్మితం అయితే బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఆల్రెడీ తాంబూలాలు సెట్ చేశాను అని చెప్పాను కదా, అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత నేను శనగలను అయితే ఇట్లా వడకట్టి అవి కొంచెం తడి ఆరేదాకా నేను పర్సింగ్ కవర్స్లో అయితే వేసి ముత్తైదులకి తాంబూలాలకి ఇవ్వడానికి సెట్ చేస్తున్నా. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా. సో ఇంకా ఇక్కడైతే మా మదర్ గణపతికిను అమ్మవారికి పూజలు చేస్తున్నారనమాట. అక్షింతలతోనేమో గణపతికి, అమ్మవారికి ఏమో కుంకుమ పూజ చేశారు. తర్వాత నేను అష్టోత్తరం అయితే చేశానన్నమాట, అది కూడా వీడియో ఉంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే అవి పూజ అయిపోయినాక ప్రసాదాన్ని అయితే పెట్టాము. మా మదర్ అయితే గారెలు, పూర్ణాలు, బొబ్బట్టు, శనగలు, పులిహోర, పొంగల్, సలిమిడి, పానకం అన్నీ చేశారు. సో మీరు ఏమేమి ప్రసాదాలు చేశారో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి.
సో అదంతా అయిపోయాక అష్టోత్తరం కూడా అయిపోయింది. కొంచెంసేపు రిలాక్స్ అయితే అయ్యి శనగలు అయితే ఇట్లా ఆరబెట్టాను. మళ్ళీ ఎర్లీగా కనుక మనం ప్యాకెట్స్లో కనుక ప్యాక్ చేస్తే మళ్ళీ బూజు వస్తుంది కదా తడికి అని చెప్పి. సో ఇక్కడ నా చేతికైతే చూశారు కదా, మా ఫాదర్ తోరణం అయితే కట్టారు. ఎక్కడికైనా సరే అండి, ముందుగా తెలుగింటి సాంప్రదాయం ఎక్కడికి పోదంటారు కదా, అదే దానికి. సో ఇక్కడైతే ఫైనల్గా చూశారు కదా, మా మదర్ ఇక్కడ వాయనం అయితే తీసుకుంటున్నారు అమ్మవారి దగ్గర. సో ఇక్కడ నేను చేస్తుంది ఫ్రూట్ కార్వింగ్ అండి. సో ఇదైతే నేను వాటర్ మిలాన్తో చేశాను. ఎవ్రీ ఇయర్ నేనైతే వాటర్ మిలాన్, కర్బూజకాయ రెండింటితోనూ చేస్తాను. బట్ ఈసారి టైం లేదు ఎందుకని చెప్పి నేను ఓన్లీ వాటర్ మిలాన్ అయితే చూస్ చేసుకున్నాను. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పి. ఇది మా కజిన్ యూజువల్గా ఎవ్రీ ఫెస్టివల్కి చేస్తుంది. నేను తనని అడిగి ఎలా చేయాలి అంటే ఇట్లా ట్రేస్ గీసుకోవాలి ఫస్ట్, తర్వాత మెల్లమెల్లగా నైఫ్తో కట్ చేసుకుంటే షేప్ బాగా వస్తుందంటే చేశాను అనమాట. తను ఇంకా చాలా డెవలప్ అయితే చేసింది కార్వింగ్లో, డిఫరెంట్ డిజైన్స్ కూడా వేస్తుంది దాని మీద. సో నాకైతే ఇంతవరకే వచ్చు. సో అవి కూడా పెట్టేసి ఈవినింగ్ దీపాలు కూడా పెట్టేశామన్నమాట. సో నేనైతే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి దానికి కట్టాను. బట్ ఈసారి ఎందుకో నాకు కట్టాలనిపించింది. సో అందుకే ముందే ప్రీ ప్లాన్ చేసుకొని బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసుకున్నాను అనమాట. ఇది లావెండర్ మిక్స్డ్ అనమాట, కలంకారీతో వచ్చింది. ఇది నేను కుక్కట్పల్లిలో పర్చేస్ చేశాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, క్లాత్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయ్యాను. క్లోజప్ లుక్ కూడా చూసేయండి. నేను ఎక్కువ జ్యువెలరీ కూడా వేసుకోలేదు, జస్ట్ సింపుల్గా వేసుకున్నా. అండ్ ఆల్సో మేకప్ కూడా చాలా లిమిటెడ్గా వేసుకున్నా. నాకు బేసిక్గా మేకప్స్ అసలు నచ్చదు. జస్ట్ మరీ మేకప్ లేకపోతే ఎట్లా అని చెప్పి జస్ట్ నార్మల్ హైలైటర్, ఐబ్రోస్, కాజల్ పెట్టుకున్నాను. జస్ట్ ఫౌండేషన్ వేసుకున్నాను అంతే. లిప్స్టిక్ ఏమీ లేదు. ట్రెడిషనల్గా రెడీ అవుదామని చెప్పి ఇట్లా అయితే రెడీ అయ్యాను. తీరా చూసి ముత్తైదులు కూడా వచ్చేసారనమాట. సో ముత్తైదు వచ్చినాక నేనైతే ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే ఎవరు వాళ్ళ ప్రైవసీస్ ఉంటాయని చెప్పి నేనైతే వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో ఇంకా నైట్కి మేమైతే ప్రసాదాలు అయితే తిన్నాము. తర్వాత ఇంకా అమ్మవారిని అయితే కదిలిచ్చారు మా మదర్. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయినాక తీద్దామని చెప్పి. సో ఇదే అండి మా వరలక్ష్మితం వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే వస్తాయి. అప్పటికి చాలా లేట్ అయింది, 10:30 అయితే అయిపోయింది. రెస్ట్లెస్ కూడా అయ్యాము. సో గాయస్, మీకు కనుక ఈ వరలక్ష్మితం వ్లాగ్ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in next vlog. Bye bye. Stay safe, stay healthy.